హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ని చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ముందుకు వచ్చేసి బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. లైనింగ్ని వచ్చేసి 4 ఫోల్డ్స్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. సో బాడీ లెంత్ వచ్చేసి బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. సో లైనింగ్ వచ్చేసి ఇక్కడ 4 ఫోల్డ్స్ లాగా ఫోల్డ్ చేసుకున్నానండి. అండ్ బాడీ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇదన్నమాట లూజ్ అనేది మొత్తము. సో ఇప్పుడు వచ్చేసి నెక్ అండ్ ఆర్మ్ హోల్ మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నాను. నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి అండ్ ఇక్కడ టోటల్ 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. షోల్డర్ అండ్ నెక్ పార్ట్ వచ్చేసి సో నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. సో అదేవిధంగా షోల్డర్ టు ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ లూజ్ అనేది చూడండి, ఈ విధంగా అన్నీ కూడా మార్కింగ్ చేసుకున్నాను. సో ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని స్కేల్తో లైన్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నెక్ అండ్ షోల్డర్ పార్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ లూజు. సో ఇది వచ్చేసి బాడీ లూజ్ అనమాట. ఇక్కడ కింద 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను కదా, అక్కడికి కలుపుకోవాలి లైన్ ఇలా డ్రా చేసుకొని. అండ్ ఇక్కడ నెక్ డీప్ అనమాట. ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను డీప్. అండ్ బ్యాక్ సైడ్ డీప్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇలా డ్రా చేసుకున్నాను అనమాట మొత్తము బాడీ పార్ట్ మెజర్మెంట్స్ అనేటివి. సో ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ షేప్ తీస్తున్నాను. ఇక్కడ 1 ఇంచెస్ తర్వాత 2 లైన్స్ పెట్టుకొని తర్వాత ఇలా మార్కింగ్ చేసుకున్నాను. తీసుకొని ఆర్మ్ హోల్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని కట్ చేసుకుంటున్నాను. సో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసేసి ఫ్రంట్ పార్ట్ యూ షేప్ పెట్టాను అనమాట. నెక్ నేను బ్యాక్ పార్ట్ అండ్ బ్యాక్ సైడ్ నెక్ ఫ్రంట్ సైడ్ నెక్ కూడా యూ షేపే పెట్టాను అనమాట. ఇంకా వేరే షేప్ ఏం పెట్టలేదు. సో ఇక్కడ 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను కదా నెక్ డీప్. సో అది 6 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా షేప్ తీసాను అనమాట ఫ్రంట్ సైడ్ నెక్ది. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. సో నెక్ విడ్త్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకున్నాను కదండి. సో అదే విడ్త్ పెట్టాను ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. సో ఇలా ఫ్రంట్ సైడ్ నెక్ బ్యాక్ సైడ్ నెక్ కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉంచేసి కట్ చేసుకున్నాను అనమాట. సేమ్ అదే మెజర్మెంట్స్తో. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. సో హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. సో హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాను అనమాట. అంటే కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకున్నాను, స్టిచ్చింగ్లోకి కూడా ఉండాలి కదా అందుకనేసి. సో ఇక్కడ వచ్చేసి ఆ హ్యాండ్ షేప్ తీస్తున్నాను అనమాట. 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న లైన్స్ అన్నిటిని యాడ్ చేసేసి నెక్ షేప్ తీసేసి కట్ చేసుకున్నాను అనమాట. సో దీన్ని వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉంచేసి హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అండి. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా ఫస్ట్ అటాచ్ చేస్తున్నాను అనమాట. సో ఇది కొంచెము స్మూత్ క్లాత్ అనమాట, జారిపోతుంది. అందుకనేసి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా అంతే మొత్తము చుట్టూ కూడా ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. సో ఎప్పుడైనా సరే లైనింగ్ ఫ్యాబ్రిక్ అన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ సైడ్ పార్ట్ ఉంది కదా అటాచ్ చేశాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ని అటాచ్ చేశాను అనమాట, లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్. ఇక్కడ వచ్చేసి నేను నెక్కి పైపింగ్ వేస్తున్నాను అనమాట, రెడ్ కలర్ క్లాత్ తీసుకొని. ఎందుకంటే ఇక్కడ ఎల్లో కలర్లో రెడ్ కలర్ చిన్న చిన్న పూలు వచ్చాయి కదా, అందుకనేసి ఇలాంటి క్లాత్ తీసుకొని క్రాస్ పట్టి కట్ చేసుకొని ఇలా నెక్కి జాయిన్ చేస్తున్నానండి పైపింగ్ కోసము.
ఈ రెడ్ కలర్ క్లాత్ని నెక్ అమ్మడి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా అంతా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెక్కి ఇలా చిన్న చిన్న ఖర్చులు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ యూ షేప్ కదా, ఈ కార్నర్స్లలో అందుకు షేప్ అనేది నీట్గా రావడానికి ఇలా చిన్న చిన్న ఖర్చులు పెట్టుకున్నామంటే షేప్ అనేది నీట్గా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను పైపింగ్ కోసం పైపింగ్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా మిషన్ పాదం కూడా సింగిల్ పాదం పెట్టుకున్నాను. ఇదిగోండి నేను ఈ విధంగా పైపింగ్ వేస్తాను. తాడుని ఇలా పెట్టేసి క్లాత్ లోపల ఈ విధంగా ఫోల్డ్ చేస్తాను. లోపలికి అంతా నీట్గా అడ్జస్ట్ చేసుకొని క్లాత్ని వీడియోలో చూపించినట్టు ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ తాడిని లోపలికి అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని మీద ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి పైపింగ్ కోసము. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగే వేస్తారు పైపింగ్. నేనైతే ఇదే విధంగా వేస్తాను పైపింగ్ బ్లౌజ్కైనా. చూడండి ఫ్రంట్ సైడ్ నెక్ అనేది రెడీ అయిపోయింది పైపింగ్ వేసిన తర్వాత. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ కూడా ఈ విధంగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్కి పైపింగ్ అనేది ముందుగా రెడ్ కలర్ క్లాత్ని నెక్ అమ్మడి స్టిచ్చింగ్ చేసుకొని తర్వాత పైపింగ్ థ్రెడ్ని వీడియోలో చూపించినట్లు ఈ విధంగా ఉంచుకొని నేను పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. సో బ్యాక్ సైడ్ పార్ట్ వేసుకున్న తర్వాత షోల్డర్స్ అటాచ్ చేశాను. తర్వాత హ్యాండ్స్కి కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని దీనికి కూడా నేను పైపింగ్ వేసుకున్నానండి. స్లీవ్స్కి కూడా ఇలా వేసుకున్న తర్వాత హ్యాండ్స్ని అటాచ్ చేస్తున్నాను. సో కరెక్ట్గా సెంటర్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకుని డ్రెస్కి హ్యాండ్స్ అనేటివి స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా చిన్న చిన్న క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలన్నమాట డ్రెస్కి 2 సైడ్స్. సో ఇప్పుడు డ్రెస్ని పై పార్ట్ అంటే బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి కింది పార్ట్ని మనం రెడీ చేసుకోవాలి. ఇందుకోసం నేను శారీని యూజ్ చేస్తున్నాను. ఇది ఒక 4.5 మీటర్స్ వరకు ఉందనమాట. మొత్తం శారీని యూజ్ చేస్తున్నాను కింది పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవడం కోసము. సో ఇప్పుడు బాడీ పార్ట్లో టక్స్ అనేవి వేసుకోవాలండి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. వీడియోలో చూపించినట్టు కరెక్ట్గా ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపించినట్లు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచెస్ వరకు ఇలా ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ టక్స్ లాంటివి వేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ నీట్గా డ్రెస్ అనేది కూర్చుంటుంది అనమాట. బాడీ పార్ట్ నీట్గా ఉంటుంది చూడడానికి కూడా లుక్ అనేది. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కింది పార్ట్ రెడీ చేసుకుందాము. సో వీడియోలో చూపించినట్లు ఈ విధంగా నేను ఫ్రిల్స్ పెట్టుకొని కింది పార్ట్ అనేది రెడీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ అంబ్రెల్లా స్టిచ్చింగ్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని కింది పార్ట్ అనేది రెడీ చేసుకుంటున్నాను డ్రెస్ది. వీడియోలో చూపించినట్లు ఈ విధంగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకొని అంటే ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉంది కదా, ఆ ఎక్కువ క్లాత్ని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. సో ఫ్రంట్ సైడ్ పార్ట్కి అండ్ బ్యాక్ సైడ్కి కూడా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని మనం లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ లూజ్కి సరిపోయే విధంగా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫ్రిల్స్ పెట్టుకుని ఈ విధంగా రెడీ చేసుకున్నాము. లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా అదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సో నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా తక్కువ తీసుకున్నాను. సో అందుకే కొంచెం దూరంగా ఫ్రిల్స్ పెట్టుకొని ఇలా రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న డ్రెస్ కింది పార్ట్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్లు. సో మెయిన్ ఫ్యాబ్రిక్ అనే అటాచ్ చేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా అటాచ్ చేసుకోవాలి బాడీ పార్ట్కి. డ్రెస్ కింది పార్ట్ ఉంది కదండి, రెడ్ కలర్ ఫ్యాబ్రిక్లో ఫ్రిల్స్ అనేవి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఈక్వల్ లెంత్లో వచ్చే విధంగా క్లాత్ని ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఎక్కడ కూడా అన్ఈవెన్గా లేకుండా ఈవెన్గా ఒకటేలాగా ఫ్రిల్స్ వచ్చే విధంగా నీట్గా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. సో
సో చూడండి ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని వచ్చేసి బాడీ పార్ట్కి అటాచ్ చేశాను ఫ్రంట్ సైడ్. సో ఇప్పుడు అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం సైడ్స్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. సైడ్ కుట్లు వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ లూజు అండ్ హ్యాండ్ లూజు అదేవిధంగా నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని పైనుంచి కింది వరకు జాయిన్ చేసుకోవాలి. ఒక సైడు జాయిన్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా లూజ్ తీసుకొని హ్యాండ్ లూజు ఆర్మ్ హోల్ లూజు అండ్ నడుము లూజ్ తీసుకొని పైనుంచి కింది వరకు జాయిన్ చేసుకోవాలి సైడ్స్ అనేటివి. సో ఫైనల్గా డ్రెస్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయిందండి. సో చూడండి నీట్గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట. ఇక్కడ కింది సైడ్ వచ్చేసి కావాలంటే జిగ్ జాగ్ చేసుకోవచ్చు వైర్ పెట్టుకొని. నేనైతే నా దగ్గర జిగ్ జాగ్ మిషన్ లేదనేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఫైనల్గా డ్రెస్ అనేది రెడీ అయిపోయిందండి. సో డ్రెస్ అనేది చాలా నీట్గా వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉందన్నమాట. చూసారు కదండి, చాలా సింపుల్గా ఇంట్లోనే లాంగ్ డ్రెస్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అండ్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.